తెలంగాణ నేల ఆధ్యాత్మిక సౌరభాలతో విరాజిల్లిన ప్రాంతం. ఈ పుణ్యభూమిలో స్వయంగా దేవీదేవతలు స్వయంభూలై వెలిసి కొలువులందుకుంటున్న దివ్య ప్రదేశాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అటువంటి దివ్యధామాల విశేషాలను మీ ముందుకు తెచ్చే కార్యక్రమం మన ఆలయాలు. శక్తికి ప్రతిరూపమైన ఈ యొక్క అలంపూర్ పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కాశీ అని అంటారు. ఇక్కడ ప్రధానంగా వెలిసినటువంటి స్వామి
బాలబ్రహ్మేశ్వర స్వామి. అదేవిధంగా అష్టాశక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠం అంటే ఈ యొక్క జోగులాంబ అమ్మవారి ఆలయం. ఈ యొక్క అలంపూర్ ఆలయాన్ని కూడా ముందుగా హేమలాపురం అని పిలిచేవారు. ఇది కాలక్రమేణా రూపాంతరం చెందుతూ వచ్చింది. హేమలాపురము, హదంపురము, యోగులాపురము, జోగులాపురము, ప్రస్తుత వ్యావహారిక నామమే అలంపురం. ఈ రకంగా ఈ యొక్క అలంపురం అనేది రూపాంతరం చెందుతూ వచ్చింది. దగ్గరలో 24 ఆలయాల సముదాయం ఉంది. దీన్ని పాపనాశేశ్వరం అంటారు. కాశీలో పాపనాశిని ఎంత విశేషమో మరి యొక్క దక్షిణ కాశీలో కూడా పాపనాశిని అంతే విశేషం. ఇక జోగులాంబ అమ్మవారు పూర్వం నిరీశ్వర యాగం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క అలంపూర పుణ్యక్షేత్రంలో అమ్మవారి పైదంత భక్తి భాగం ఇక్కడ మనకు పడడం జరిగింది. సాక్షాత్తు జగద్గురులు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని స్తుతించడం జరిగింది. లంబస్థనేం వికృతాక్షేం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాన్ నమామ్యహం. అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారిని వర్ణించినటువంటి మహాదివ్య మంత్రం ఇది. అష్టాశక్తి పీఠాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా జోగులాంబ అమ్మవారు విరాజిల్లుతూ వస్తుంది. 2005లో ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినప్పుడు కూడా విగ్రహం మాత్రం అదే విగ్రహము. అక్కడ సాక్షాత్తు జగద్గురు స్థాపించినటువంటి ఆ యొక్క శ్రీచక్ర ఆ యొక్క యంత్రం అనేది మనకు బయటికి రాలేదు. కంచికామకోటి పీఠాధిపతులు వారి యొక్క పీఠం నుంచి యంత్రాన్ని పంపించడం జరిగింది. ఆ యొక్క యంత్రాన్ని మనం స్థాపన చేసి అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. జోగులాంబ ఆలయానికి చేరగానే ఓ అలౌకిక జోగులాంబ దేవత స్థిత పంచమ శక్తిపీఠ అలంపుర క్షేత్ర పునః దర్శన ప్రాప్త్యర్థం ఉత్తరవాహిని తుంగభద్ర మహానది స్నాన ఫల సిద్ధ్యర్థం జోగులాంబ దేవతాం ఉద్దిశ్య జోగులాంబ దేవత ప్రీత్యర్థం శ్రీసూక్త విధానేన లలిత త్రిశతి నామసహిత కుంకుమ అర్చనంచ సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః సహాయేన कारयिष्ये
येषां यजमानानां सकुटुम्बानां सभ्रातृकानां सबान्धवानां सपरिवाराणां योगक्षेमस्थैर्यधैर्यवीर्यविजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं जोगुलाम्बादेवतामुद्दिश्य जोगुलाम्बादेवता प्रीत्यर्थं श्रीशोक्तविधानेन ललिता त्रिशतीनाम सहित संपूर्ण कुंकुमार्चनं च करिष्ये। ओं करुणामृतसागराय नमः। ओं कदम्बकानकावासाय नमः। ओं कदम्बकुसुमप्रियाय नमः। ओं कन्दर्पविद्याय नमः। ओं गन्धर्वजनकाभाङ्गवीक्षणाय नमः। ओं कर्पूरवीडियोसौलभ्यकल्लोलितककुत्तटाय नमः। कलिदोषाराय नमः। ओं गञ्जलोचनाय नमः। ओं गम्रविग्रहाय नमः। ओं कर्माचाक्षिण्ये नमः। ओं कलालापाय नमः। ओं कमुकण्ठ्ये नमः। ओं करणिजितपल्लवाय नमः। ओं कल्पवल्ली सम्भुजाय नमः। ओं कस्तूरी दुर्गोज्ज्वलाय नमः। ओं हकारार्धाय नमः। हंसगत्ये नमः। आडगाभर्णोज्ज्वलाय नमः। हार हार गुजो भोगाय नमः। ओं हाकिन्ये नमः। ओं हाल्यवर्जिताय नमः। ओं हरित्वत्समाराध्याय नमः। ओं हठात्कारतासुराय नमः। हर्षप्रदाय नमः। हरिभोक्त्रे नमः। हरदन्तमसापाय नमः। हाल्ली हाल्लासन्तुष्टाय नमः। ओं हंसमतराद्रूपिण्ये नमः। ओं हानोपादान्मुक्ताय नमः। ओं हर्षिण्ये नमः। ओं हरिसोदर्ये नमः। ओं हा हो मुखस्तुत्याय नमः। हानिवृद्धिविवर्जिताय नमः। ओं कारकुण्डाग्निकाय नमः। रीकार शचीन्द्रकाय नमः। रीकार भास्करुच्चे नमः। సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం. ఇక్కడున్న స్వామిని బాలబ్రహ్మేశ్వరుడు ఉంటారండి. బ్రహ్మ తపస్సు చేసింటే ఈశ్వరుడు ఉద్భవించాడు కాబట్టి ఇక్కడున్న స్వామిని బాలబ్రహ్మేశ్వరుడు ఉంటారు. ఆ స్వామి ఎలా ఉన్నారంటే గోష్పాద ముద్రతో ఉద్భవించారండి. ఆవు కాలుగట్టి ఎలా ఉంటుందో అట్లా లింగం మధ్యలో రంధ్రం ఏర్పడ్డది. రసాత్మక లింగం, కోటి లింగాల స్వరూపం ఉంటారు. నేను దర్శనం చేసుకుంటే కోటి లింగాలు చూస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుంది. ఈ క్షేత్రం శ్రీశైలం పశ్చిమ ద్వారంలో ఉంది. శ్రీశైలంకు 4 ద్వారాలు, 4 శివక్షేత్రాలు ఉన్నాయి. తూర్పున త్రిపురాంతకం, పశ్చిమాన అలంపురం, దక్షిణాన సిద్ధవటం, ఉత్తరాన వచ్చేసి ఉమామహేశ్వరం. ఇది శ్రీశైలం పశ్చిమ ద్వార క్షేత్రం. దీన్ని దక్షిణ కాశీ క్షేత్రం అంటారు. అంటే కాశీలో విశ్వేశ్వరుడు, ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు సమాంటి వారు. కాశీ విశాలాదేవి శక్తిపీఠం, ఇక్కడ జోగులాంబాదేవి అమ్మ కూడా శక్తిపీఠం. కాశీలో ఉత్తరవాహిని గంగా ఉంది, ఇక్కడ ఉత్తరవాహిని తుంగభద్ర నది ఉంది. కాశీలో గంగా యమునా సంగం ఉన్నది. ఇక్కడ దగ్గరలోనే కృష్ణా తుంగభద్ర సంగం ఉంది కాబట్టి
కాశీకి ఇక్కడ పోలుకున్నందుకు దక్షిణ కాశీ క్షేత్రం అంటారు. ఇక్కడ స్వామి స్వయంగా వెలిచారు, అమ్మవారు స్వయంగా వెలిచారు. అమ్మవారు వచ్చేసి మొత్తం భారతదేశంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి. ఆ 18 శక్తిపీఠాల్లో ఈ అమ్మవారు 5వ శక్తిపీఠం. ప్రస్తుతం తెలంగాణలో ఏకైక శక్తిపీఠం అయినటువంటి జోగులాంబాదేవి అమ్మవారు. ఈ గుడి నిర్మాణం వచ్చేసి 6వ శతాబ్దంలో కట్టారండి. బాదామి చాలువులు కట్టించారు దేవాలయం. అంటే 1500 సంవత్సరాలు అయిందన్నమాట గుడి కట్టించేసి. అంతకు పూర్వమే స్వామి వెలిచారన్నమాట. 2008లో తుంగభద్ర వరదలు వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయింది దేవాలయం. కార్తీక మాసం అంతా స్వామి నీళ్ళల్లో ఉన్నమాట. ఇక్కడ స్వామి స్వయంగా వెలిచారు. వీళ్ళు అమ్మవారి ద్వారపాలికలండి, చండీ ముండి అంటారు. వీళ్ళు స్వామి ద్వారపాలకుడు, నందుడు మహాకాలుడు. ఇక్కడ అమ్మవారు పై పళ్ళు వరుస భాగం పడింది. ఇక్కడ అంటే శక్తిపీఠ ఎట్లా ఉద్భవించావంటే దక్ష ప్రజాపతి అంటే పార్దేవి తండ్రి దక్షుడు హోమం తలపెడతాడు. అప్పుడు శివుని పిలిచారు హోమానికి. అప్పుడు అమ్మవారు మాత్రం ఆ హోమాన్ని పోతుంది. అక్కడ శివుని నిందించినప్పుడు అమ్మవారు తట్టుకోలేక హోమాగ్ని పడిపోతారు. అప్పుడు అమ్మవారి శరీర భాగం 18 భాగాలు విడిపోతుంది. ఆ 18 భాగాలే శక్తిపీఠాలుగా ఉద్భవిస్తాయి. ఇక్కడ అమ్మవారి పై పలువరుస భాగం పడింది ఇక్కడ. కాబట్టి అమ్మవారు ఉగ్రరూపంగా వెలిచారు. కాబట్టి అమ్మవారు శవాన్ని ఆసనంగా చేసుకొని అమ్మవారి యోగంలో కూర్చున్నారు. అమ్మవారి తలపైన తేలు, బల్లి, గుడ్ల ఊబ, కపాలం అలంకారాలు ఉద్భవించాయి. ఇక్కడ బల్లి దోషం ఉన్న, గుడ్ల ఊబ ఇంటిపైన అర్చన, రాత్రిపూట దృశ్యశకునాలు ఎదురైనా కూడా అమ్మవారిని తలుచుకుంటే పోతుందని ఒక నమ్మకం. కాబట్టి వీళ్ళు అమ్మవారి ద్వారపాలకులు, చండీ ముండి అంటారు. వీళ్ళు స్వామి ద్వారపాలకుడు, నందుడు మహాకాలుడు. ఈ స్వామి చుట్టూ మొత్తం నవబ్రహ్మలు అంటారు. బాలబ్రహ్మ కుమారోర్క వీరో విశ్వశతారక గరుడ స్వర్గ పద్మశ్చ నవబ్రహ్మ ప్రకీర్తిత అని ఈ స్వామి 9 లింగాలతో ఉద్భవించాడు. మెయిన్ శివలింగం బాలబ్రహ్మేశ్వరుడు. చుట్టూ 8 దేవాలు ఉన్నాయి. ఇవంతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ విశేషం.
దివ్య భారతీయ దేవాలయాలు పలుసార్లు ముష్కరుల దాడులకు గురయ్యాయనేది చరిత్ర చెప్పే వాస్తవం. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ దండయాత్రలో ఈ ఆలయం ధ్వంసమైందని చెబుతారు. అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి స్వరూపాలై ద్వారపాలికలుగా ఉన్న చండీ ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటి నుండి 2005 వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకుంటున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. నవబ్రహ్మ ఆలయాల్లో ప్రధానమైన ఈ బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 702లో చాళుక్య విజయాదిత్యుడు నిర్మించాడు. బాదామి చాళుక్యులలో దాదాపు 1400 సంవత్సరాల కిందట 6వ శతాబ్దంలో ఈ ఆలయ సముదాయాల నిర్మాణం మొదలైనట్లు ఇక్కడ లభించిన వివిధ శాసనాల ద్వారా వెల్లడవుతోంది. నవలింగ దివ్యధామంగా అలరారుతున్న నేటి అలంపూర్ క్షేత్రంలోనే పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞాపాలనగా తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించారన్నది ఐతిహ్యం. దాంతోనే ఈ క్షేత్రం పరశురామ క్షేత్రంగా, భాస్కర క్షేత్రంగానూ ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్రం మొత్తం 1,000 లింగాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ క్షేత్రంలో జీర్ణమైన ఓ ఆలయంలో పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మ్యూజియంలో ఈ ప్రాంతంలో లభించిన శిలా శాసనాలు, మనోహర శిల్పాలు, వాస్తురీతులు వివరించే స్తంభాలను భద్రపరిచారు. 7వ శతాబ్ది నుండి 17వ శతాబ్ది వరకు దక్షిణాపథాన్ని పాలించిన వివిధ రాజవంశీయుల శాసనాలు ఇక్కడ లభ్యమయ్యాయి. వివిధ వైదిక మత శాఖలకు, వాటి అంతఃశాఖలకు సంబంధించిన దేవతామూర్తులు ఇక్కడ ఉన్నాయి. నవబ్రహ్మేశ్వరులు పరివేష్టించి ఉండగా శిల్పకళా శోభితంగా ఉన్న ప్రాంగణంలో విభిన్నమైన కాంతితో ప్రకాశించే జోగులాంబను చూసేందుకు 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి దేవతామూర్తి మిగిలిన దేవీ ఆలయాలకు భిన్నంగా కనిపించటం విశేషం. జోగులాంబ మూలమూర్తి వైవిధ్యమైన ఆకృతిలో ఉంటుంది. అలంపూర్ సతీదేవి ఊర్ధ్వదంతం పడిన చోటు కాబట్టి ఇక్కడి దేవి ఉష్ణస్వరూపిణి అని, ఉగ్రస్వరూపిణి అని చెప్తారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉండటంతో ఆమెను శాంతింపచేసేందుకు ఆలయ కింది భాగంలో జలగుండం ఏర్పాటు చేశారని విశ్వాసం. ఇతర ఆలయాలలో స్త్రీదేవతలకు జుట్టు వెనక్కి ఉంటే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా వెంట్రుకలు పైకి నిలబడి ఉంటాయి. ఇలా ఉండటాన్ని జట అంటారు. జటధారి పరమేశ్వరుడికి మాత్రమే ఇలా జట ఉంటుంది. దేవీ స్వరూపాలలో జోగులాంబకి మాత్రమే ఇలా జట ఉంటుంది. ఆ జటపై బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం ఉంటాయి. వీటితో పాటు అమ్మవారు ప్రేతాసనంలో కూర్చుని ఉంటారు. ఈ 5 ఇక్కడి ప్రత్యేకతలు. పరమేశ్వరుడు ఎక్కువ కాలం శ్మశానవాసి కాబట్టి దేవి కూడా ఆయనలో భాగమని చెప్పటానికే ఈ ప్రత్యేకతలు ఉంటాయి. వీటిని కొందరు సిద్ధ, తాంత్రిక ఉపాసకుల ప్రతీకలుగా కూడా అభివర్ణిస్తుంటారు. ప్రతి పౌర్ణమి, అమావాస్యలకు జోగులాంబ ఆలయంలో చండీ హోమాలు, ప్రతి శుక్రవారం వారోత్సవ పూజ, ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో త్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఇక్కడ ఏటా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తారు. ఏటా మాఘశుద్ధ పంచమి నాడు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం జరుపుతారు. ఆ రోజు భక్తులకు జోగులాంబ నిజరూప దర్శనం ఉంటుంది. అదే రోజు
సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. ఇవి కాక ఈ శైవాలయాలలో వైష్ణవ సంప్రదాయానుసారం ధనుర్మాస పూజలు సైతం నిర్వహించటం విశేషం. జోగులాంబాదేవి జ్వలిస్తున్న అగ్గిశిఖలా ప్రకాశవంతంగా ఉంటుంది. తీక్షణమైన చూపులతో ఉండే దేవి రూపం వృద్ధురాలిగా కనిపిస్తుంది. అయితే జోగులాంబదేవి కోపం తన భక్తులకి చల్లని ఆత్మీయ ఆశీర్వచనమే. వారిని పట్టి పీడించే దుష్టశక్తులకు మాత్రం శూల ప్రహరణమని చెప్తారు.